HCIVF ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి 1 నుండి 31 వరకు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని సీఎం రేవంత్ నివాసంలో కుటుంబ సమేతంగా కలిశారు. మంత్రి పొంగులేటితో కలిసి సీఎం రేవంత్ దగ్గరకు వెళ్లారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఈ భేటీతో ఆయన పార్టీ మారతారనే చర్చ జోరందుకుంది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీనే అని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అంటున్నారు. పార్లమెంటు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కీలక నేతలందరూ పార్టీ మారుతున్నారు. బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి, బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్తున్నారు. ఈ తరుణంలోనే సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. మంత్రి పొంగులేటితో కలిసి సీఎంను మర్యాదపూర్వకంగానే కలిశానని ఎమ్మెల్యే చెబుతున్నారు. గత కొంతకాలంగా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ సీఎంను కలవటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ చేరికలు ప్రారంభించి సక్సెస్ అవుతోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ లో సీఎంను కలిసి చర్చలు జరిపారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. గతంలో గులాబీ పార్టీలోనే ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. కానీ కాంగ్రెస్ లో ఆయనకు సీటు దక్కలేదు. అనంతరం బీఆర్ఎస్ లో చేరి టికెట్ దక్కించుకుని గెలుపొందారు.